the fire. Fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వెంకీ మామని ఇంత బ్రూటల్గా ఇంత వైలెంట్గా చూడడం ఇదే ఫస్ట్ మూవీ. నాకైతే బాగా నచ్చింది మూవీ. గురీజీ దింపిన గుణపాన్ని శైలేష్ గారు తీసేశారు. ఇప్పటివరకు చేసిన ఈ 3 మూవీస్లో అయితే నాకు సైంధవ్ చాలా బాగా నచ్చింది. ఇంకా రేపు రిలీజ్ అవ్వబోతున్న నాసామిరంగా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. అండ్ హనుమాన్ కన్నా బాగుందా భయ్యా అంటారా? లేదు, నాకు యాక్షన్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. దట్స్ వై నేను ఇది ఎక్కువగా ఇష్టపడుతున్నాను. అట్ ద సేమ్ టైం హనుమాన్ కూడా ఇట్స్ ఎ గుడ్ మూవీ, చాలా బాగుంది. బట్ అది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి సైంధవ్ నచ్చకపోవచ్చు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే సింపుల్. ట్రైలర్లో చూపించిన విధంగానే హీరో, అతనికి ఒక కూతురు ఒక డిజార్డర్తో బాధపడుతూ ఉంటుంది. దానికి 17 crores ఖర్చు అయ్యే ఒక ఇంజెక్షన్ కావాలి. అట్ ద సేమ్ టైం విలన్స్ ఒక పక్క నుంచి గన్స్ అండ్ డ్రగ్స్ డీలింగ్స్ చేస్తుంటారు. ఈ 2 ట్రాక్స్ ఎలా కనెక్ట్ అయ్యాయి, వీళ్ళకి అండ్ హీరోకి వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అదంతా స్టోరీ అనమాట. స్టోరీ లైన్ అవుట్డేటెడ్ అయినా ది వే ఆఫ్ ప్రెజెంటేషన్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్, ఈ 3 థింగ్స్ అనేవి మేజర్ రోల్ వర్క్ చేస్తాయి. ఈ 3 థింగ్స్ వర్కౌట్ అయ్యాయంటే డెఫినెట్లీ అది స్టోరీ ఎంత పాతదైనా మనకి చూసేటప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా ఫ్లాట్గా చాలా మంచి స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా వెంకీ మామ విశ్వరూపం చూస్తాం గ్యారంటీ. అండ్ వెంకీ మామ కెరీర్లోనే ఈ సైంధవ్ ది మోస్ట్ వైలెంట్ అండ్ బ్రూటల్ యాక్షన్ థ్రిల్లర్గా నిలిచిపోతుంది. అండ్ కమింగ్ టు ది డైరెక్టర్ శైలేష్ కోలను, చాలా బాగా డైరెక్ట్ చేశారు మూవీని. చాలా ఫ్రెష్గా ఉంటుంది స్క్రీన్ ప్లే అయితే. అండ్ వెంకీ మామ ఫ్యాన్స్కి అండ్ యాక్షన్ సీన్స్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఇట్స్ మై ప్రామిస్. అండ్ కమింగ్ టు ది టెక్నికాలిటీస్, కెమెరా వర్క్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అది ఆల్సో సూపర్ ఉంది. అండ్ కమింగ్ టు ది మ్యూజిక్, బీజిఎం కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల సింక్ అవ్వలేదు. పాటలు కొంచెం పర్లేదు, అలా వెళ్తూ ఉంటాయి, అవి మనకి పెద్దగా ఇది కావు. అండ్ కమింగ్ టు ది మెయిన్ మైనస్ పాయింట్, ఎమోషన్. అండ్ డాడీ డాటర్ ఎమోషన్ చూపించారు కదా, అది ఎందుకో నాకు వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. మీకు ఎక్సెప్ట్ దట్ మిగతాదంతా బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ది విలన్, నవాజుద్దీన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు అతను కూడా. అండ్ హీరోయిన్కి అంత స్కోప్ ఏమి ఇవ్వలేదు, ఉంది అంటే ఉంది అంతే. అండ్ ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ కొంచెం యాక్షన్ సీన్స్ బ్రూటల్గా ఉంటాయి. దట్స్ ఇట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ సైంధవ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ, బై.